పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. వారిని అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అంత గౌతమ్ రెడ్డి, కార్యదర్శి ఈ వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రోటోకాల్ గుర్తించే వీళ్ళందరికీ శాల్వలు కప్పుతున్నాడు. తర్వాత ఇంత టైం కూడా ఇస్తున్నాడు. ఇంకెక్కడో ఇచ్చేది మనం క్లబ్బులలో, తర్వాత ఆటలు పాటలు లేకుండా మద్యపానం, తర్వాత పొగాకు, గుట్కా, గుడుంబ, తర్వాత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. చాక్లెట్లలో కూడా డ్రగ్స్ ఇస్తున్నారు పిల్లలకు. ఈ దేశం ఉండదు, బాగుపడదు అని చెప్పి. మరి మనం ఏం చేస్తున్నాం దీన్ని కాపాడడానికి అనేది మన వంతు బాధ్యతగా. మనం 80 ఏళ్ళు బతికినాం. ఇప్పుడు కాశీరావు గారు అసలు మరి మిగతా పిల్లలు 80 ఏళ్ళు బతకాలి కదా. పల్లె దవాఖానాలు తీసుకొస్తున్నారు. తర్వాత ఎన్ని కట్టినప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి 33 నుంచి 40% ఆదాయం మందులకు, గోళీలకే పోతుంది. మనం తిని బతకలేము, గోళీలు తిని బతుకున్నాం అనే వాస్తవాన్ని మనం గుర్తించి ఈ కార్యక్రమాల పట్ల స్పృహతో, శ్రద్ధతో, మనందరం అంకిత భావంతో పనిచేస్తే మనకు ఆరోగ్యంతో పాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడేటటువంటి శక్తి, సామర్థ్యం మనకు భగవంతుడు ఇస్తాడని చెప్పి ఆశిస్తూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు, వారి కార్యవర్గానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ప్రతిరోజు తన ఆరోగ్యం కాపాడు కొరకు నిత్యం జగిత్యాల ప్రజలకు ఒక ఆదర్శంగా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనునిత్యం ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ తన ఆరోగ్యం కాపాడుతూ జగిత్యాల పట్టణానికి ఆదర్శమైనటువంటి సీనియర్ సిటిజన్కు ఈ వేదిక ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, స్నేహితులారా, వాకర్ అసోసియేషన్ జగిత్యాలలో దాదాపు 4-5 ఉన్నట్టున్నాయి ఈ అసోసియేషన్ సంబంధించి. కానీ అన్నిటికైనా స్పెషాలిటీ మరి ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్కి ఉందన్నటువంటి మాట మరి సందర్భంగా తెలియడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది వాకర్ అసోసియేషన్ కాదు, వాకర్ అసోసియేషన్ కాదు, ఇది వెల్ఫేర్ అసోసియేషన్. మన ఆరోగ్యం కాపాడుకుంటూ కూడా ఇతరులకు, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆనాడు నారాయణ సార్ గారు వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు నిత్యం కూడా నన్ను ప్రోత్సహిస్తూ తప్పకుండా నువ్వు ఒక మెంబర్ కావాలి, తప్పకుండా కావాల్సింది బాగుంటుంది, పొలిటికల్గా ఉన్నా కూడా డెఫినెట్గా నీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి నన్ను ఒక మెంబర్షిప్ చేయించడం ఈ సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత. ఒకసారి ఐ అప్పీల్ సార్, తప్పకుండా నేను చేసినట్టు సూచనను మీరు తీసుకొని తప్పకుండా వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి తప్పకుండా మీరు మీ కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు గత కార్యవర్గంలో సలహాదారుగా ఉన్నాను నేను. అనేక విషయాల్లో కూడా సంజయ్ అన్న మినీ స్టేడియం డెవలప్మెంట్ లోపల ప్రతి విషయంలో కూడా ఏదన్నా సమస్య చెప్పగానే స్పందించి మరి వెంటనే మాకు సహకారం అందించారు. ఉత్తబాడి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కొత్త నూతనంగా ఎన్నికైన వారి కార్యవర్గానికి కూడా మరి ఎమ్మెల్యే గారిని సహకరించవలసిందిగా. చాలా అసంపూర్తి అయిన అంశాలు ఉన్నాయి ఇంకా గ్రౌండ్లో. ముఖానికి ముక్కెట్లనో, శరీరంలో గుండెకాయ ఎట్లనో మినీ స్టేడియం అట్లా జగిత్యాలకు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని శాసనసభ్యులకు మరి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన నూతన కార్యవర్గానికి కృతజ్ఞత తెలియజేస్తుంది. అభివృద్ధితో నా సాయశక్తిలో ప్రయత్నిస్తానని, దాని అభివృద్ధికి నేను దోహదపడతానని
మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనిని నేను ఒక హోదానో అధికారంగానో భావించకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పుడు జర గట్టిగా చదువు చెప్తుండే కానీ అక్కడ ఆడతాను చాలా ఇప్పుడు కిరాయి అంటుండే, ఇప్పుడు కనబడి న్యూ స్కూల్ కాదు అని చెప్పి అక్కడ చదువుకున్నాం. తర్వాత కానీ ఆడుకోవాలంటే మాత్రం మా ఇల్లు ఆడ పాత గంజు బ్రాహ్మణ మీద అంటాం, ఆ మూల మీదకి వెళ్ళి ఇంటి దాకా రావాల్సిందే. ప్రతి నిత్యం ఖచ్చితంగా అప్పుడు సర్కార్ పడేనా 4 గంటలకు అయిపోతుండే, 4:30 వరకు సైకిల్ వేసుకొని వచ్చి గ్రౌండ్లో ఇటో లేకపోతే అటు బుక్కవాడకి వెళ్ళి వచ్చి పాత లక్ష్మీ ట్యాంక్ ఇస్తాడు. ఏదైనా కానీ మొత్తానికి ఆ సైకిల్ తీసుకుని తిరుగుడు ఆ చిన్నప్పుడు తిరుగుతుంటే బాడీ ఇప్పటికీ ఇట్లా ఫిట్ ఉంది. ఈ అడుగులో యోగా లేదు ఏది లేదు. ఆ తిరుగుడు తర్వాత మెడికల్ కాలేజీలో ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ నేనే. ఇప్పటికీ ఇంకా రిటైర్ కాలేదు. మేము ఉన్నప్పుడు పీఈటీ ఎవరైనా కరీంనగర్ మీకు సంజయ్ తెలుసు అంటే ఎమ్మెల్యేకి కాదు, అప్పుడే యాక్టివ్ ఉంది కాబట్టి డాక్టర్ కూడా కాబట్టి ఆ త్రిమూర్తి గారు అన్నారు సంజయ్ తెలుసా అన్నట్టు. అంటే ఆటల పట్ల కొంత నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ లేకుంటే కాంపౌండ్లో సంతోషం, రోడ్డు పెద్దగా లేకపోవు కలిగిన సంతోషం, కానీ మొత్తానికి గ్రౌండ్ అయితే చిన్నగా అయిపోయింది. దానికి తోడు ఇండోర్ స్టేడియం వచ్చి ఇంకా సంతోషం, ఇంకా చిన్నగా అయిపోయింది. ఇంకా దీనికి ఎవరు ఏంది అనేది మాట్లాడకుండా మరి ఉన్నదాన్ని సవరించుకోవాలని ఆ ఇండోర్ స్టేడియం గురించి సిద్ధంగా తీసింది. కాబట్టి ఇండోర్ స్టేడియంకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు బిల్లు ఇప్పించి మన షటిల్ కోర్ట్ కంప్లీట్ చేయించామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది వాస్తవానికి ఒక వారం కిందనే జిల్లా స్పోర్ట్స్ అధికారికి ఇన్స్ట్రక్ట్ చేసేది. మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, అప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మూలకు పడ్డది. దాన్ని ఇప్పుడు నాకు చాలా మంది అంటుంటారు నువ్వు ఇటుకెళ్ళి గడ్డెందుకు వచ్చిన వాటి ఒక ఇదిగా వచ్చినాయా, అది పైసలు ఇప్పించిన 25 లక్షలు ఉన్నవండి 3-4 నెలల కింద. మరి ఇంకా అది చేసి ఓపెన్ చేయకపోతే ఎట్లా అని చెప్పి రవి సార్ని అడిగితే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇలా చేద్దాం సార్ అంటున్నాడు. లైట్లు కూడా పెట్టాలి. సో మీ అందరికీ ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడేవారికి టీటీ ఆడుతున్న వారికి శుభాకాంక్షలు. ఉన్నప్పుడు కొంత చేసేటని ఇంకా కొంత అభివృద్ధి చేద్దాం. మీ సలహా ప్రకారం అన్ని కూడా చేద్దాం. అన్నిటికంటే ముఖ్యం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడగానే ఆ కనబడే 10-15 చెట్లు మంచిగా కనబడుతుంది. మొన్న కూడా జ్యోతి గారు చైర్మన్ ఉన్నప్పుడు అడవాళ్ళ లక్ష్యం మేము అంతే ఇక్కడ చెట్లు పెట్టినాం. ఆ చెట్లు పెట్టినప్పుడు కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అసోసియేషన్ తీసుకోవాలి. ఇది అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గ్రౌండ్కి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే ఎండు ఉంటుంది. ఇది అప్పుడంటే వాతావరణం మంచిగా ఉంది, ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఇంత సహకరించేది. చెట్టు అనేది మనకు బాగా ఇంపార్టెంట్. సో ఈ చెట్లు సూర్యునికి బాగా కొడుతుంది. రోటరీ క్లబ్ నుంచి అప్పుడు పెట్టినాం. అప్పుడు వాళ్ళ మున్సిపల్ వాళ్ళు కూడా కొన్ని చెట్లు పెట్టారు. అప్పుడు పెట్టి మేము జాలీలు కొన్ని అక్కడిక్కడ ఉన్నాయి తీసుకొచ్చి పెడితే వేగంగా కూడా మాట్లాడారు. అంటే సంతగా పెట్టి అంటే చీన అంటనే ఉంటారు. ఆఖరికి ఒకనాడు ఊకే మండలి అంటే మరి చెట్లను ఏదో రకంగా రక్షించుకోవాలి, మొదలు పుట్టొద్దని చెప్పి. కాబట్టి ఈ గ్రౌండ్లో చెట్ల విషయంలో ఈ వర్షాకాలం మొదలుపెట్టి మా ఇంకా మళ్ళా వర్షాకాలం ఎన్ని 2 సంవత్సరాలా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే బ్రహ్మాండంగా అయితే చెట్లు పూర్తి సహకారం ఉంటుంది. తప్పగా చెట్లు పెడితే మీకు ఎప్పుడు తరతరాలు మీకు 3 ఏళ్ళు కింద మీరు చేస్తే ఖచ్చితంగా ఒక 30 చెట్లు పెట్టారు. 300 మంది సభ్యులు ఉన్నారు. 10 మంది ఒక చెట్టును దత్తత తీసుకోరు. ఆ చెట్టును కాపాడండి. దానికి తగిన నీళ్ళు పోయి తరతరాలు గుర్తుంటుంది, మనకు కూడా గుర్తుంటుంది తెలియజేస్తూ కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి చెప్పారు. రాజయ్య సార్ చెప్పాడు ఆయుష్ బాగా పెరిగింది మన ప్రభుత్వానికి భారవేత్తలు అంటే ఒకటో వారు చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మనం పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్గా ప్రజల సొమ్ము తింటున్నాం కాబట్టి మనకు రిటైర్మెంట్ అని ఉంటుంది. ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశంతో వారు చెప్పారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారు నిరంతరం జన విజ్ఞాన వేదిక ద్వారా రాజయ్య సార్ వాళ్ళ టీం అప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల లోపల చైతన్యం తెచ్చి ఈ దయ్యాలు భూతాలు ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉంటుందని చెప్పి జన విజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. కొంత రిపేర్కి వచ్చినాయి మీరు చెప్పాలి ఇట్లాంటి నాకు కూడా తెలుసు. అవన్నీ కూడా చేయించాలి. గత ప్రభుత్వ హయాంలో చేసినాం. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒకటొకటి చేసుకుంటూ పోతూనే ఉంటాం. మరి జగిత్యాలకు మినీ స్టేడియం కావాలి, సింథటిక్ ట్రాక్ కావాలంటే లెటర్ రాసాం, రెడీగా ఉన్నాను ఇస్తామని చెప్పి. కానీ స్థలం ఎక్కడ సెలెక్ట్ చేయాలనేది అర్థమవుతలేదు. మనంతా కూడా చూసారు 5 ఎకరాలు తప్పక కావాలి. క్యాంపులో కూడా గ్రౌండ్ 5 ఎకరాలు లేదు. సింథటిక్ ట్రాక్ ఉంటేనే మనకు రన్నింగ్ అవకాశం ఉంటుంది.
కాలేజ్ వాళ్ళేమో ఇయ్యరు. కాలేజ్ ఏమవుతుందంటే మొత్తం లింకప్ అయి ఉంటుంది. యూజిస్తారు. మన ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించాలంటే ఫైల్ ఒక 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఆ వాటర్ ట్యాంక్కి 8 గుంటలు, అది కూడా వాటర్ సప్లై వాళ్ళకి వెళ్ళి కట్టుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు అంతే. అంటే అట్లా రూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనం మంచి ట్రాక్ వేయించిన 400 మీటర్లు. దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు సింథటిక్ ట్యాంక్ మంజూరు వచ్చింది, ప్లేస్ పంపని చెప్పి ఇండోర్ స్టేడియంకి వచ్చింది. వీటి విషయాల్లో కూడా నేను ఆలోచిస్తున్నాను తెలియజేస్తూ, మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజల అభిమానంతో అందరు ఆదరామాలతో గెలిచిన నేను అందరిని కలుపుకపోయి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. దాంట్లో భాగంగా ఇక్కడే కాదు, దాదాపు 15% మంది పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి మనకి ఇంద్రమ్మ ఇళ్ళకి పోతున్నారో, అక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోతున్నారో అక్కడ కూడా మౌలిక వసతుల కోసం ఒక 20 కోట్లు తీసుకొచ్చినాం. టౌన్కి కూడా 50 కోట్లు తీసుకొచ్చినాం. దాంట్లో ఖచ్చితంగా ఈ గ్రౌండ్కు ఏమేమి సదుపాయాలు కావాలన్నా, మరి గ్రౌండ్ చిన్నగా బాగా పైసలు కూడా అవసరం ఉంటుంది, చేస్తాం కూడా జాగ్రత్త ఎక్కదక్క ఏదైతే ఇంకింత చిన్నగా అవుతుంది. ఉన్నంతలో ఏది కావాలన్నా మున్సిపల్ నుంచి చేయించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి జగిత్యాల పట్టణ నలుమూలల అంటే నిధులు పైకెళ్ళిస్తారు. స్థానికంగా పుట్టి పెరిగిన వాడిగా, సర్కారు బలలో చదివిన వాడిగా, మరి అంతర్గామ పోయే తోవ కింద రైల్వే ట్రాక్ అంటే అంతర్గామ తోవ అసోసియేషన్ పెట్టుకోవాలంటున్నారు. ఎందుకంటే అక్కడ కూడా బ్రహ్మాండమైన పార్క్ చెరువు దగ్గర ఏర్పాటు చేసినాం, తంతెలు కట్టినాం. ఎంతోమంది స్విమ్మింగ్ అక్కడికి కూడా వెళ్తూ ఉన్నారు. అట్లనే దరూర్ క్యాంప్ అసోసియేషన్ కావచ్చు, ఎస్కేఎన్ఆర్ అసోసియేషన్ కావచ్చు, పూర్వం రోటరీ క్లబ్ ద్వారా మండల ఆఫీస్ ముందు పార్క్ చేసినాం. అది ఒకటే పార్క్ ఉండేది, అది కూడా అభివృద్ధి చేసినాం. అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ మంచిగా చేసాం. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. యోగా చేయడం వల్ల రోగాలు నయమైతే అనేది కొంతవరకు కావచ్చు, కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్. రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్. మరి మిత్రుడు బాణశంకర్ గారు, నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2004, 2005లో నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాక్టర్స్ రాత్రి ఉంటలేరు, గుండెపోటు వస్తే దొరికితే, ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత సేవా దృక్పథం ఉన్న యువకుడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. కానీ అప్పుడు యువకుడు బాణశంకర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా ఆలోచిస్తారు. నాకు వచ్చింది అనస్ట్గా చెప్తా ఉన్నా. అప్పుడు కూడా నేను కొద్దిగా కాంగ్రెస్ దూరమే ఉంటుంటే అప్పుడు కూడా, అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాడు ఎవరు ఉంటలేరు, మీరు మాట్లాడాలి అన్నారు. అప్పుడు ఎండి డాక్టర్ తక్కువ ఉండే, జ్ఞాపకం సెకండ్ చదువుకుందా. అయితే ఇవాళ పరిస్థితి లేదు. మేమున్న ఎండి డాక్టర్లో మీకు తెలిసేలా ఫ్లెక్సీలు కడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ కడుతున్నారు. అంటే రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. అల్టిమేట్గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే, మేము వైద్యం చేస్తాం, భగవంతుడు న్యాయం చేస్తాడు. ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నారు, కానీ మన రోగాలు రాకుండా ఫస్ట్ చూసుకొని ట్రీట్మెంటే అవన్నీ కూడా వాళ్ళు డాక్టర్లు ఇచ్చే మందులు. నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తాయి తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయాలి. కాబట్టి ఆ అనారోగ్యం పాల్గొకుండా ఉండాలంటే మనకు శారీరకంగా, మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి. మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు, ఈ గ్రౌండ్స్ కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్ మీరందరూ ఏదైతే కలయికున్నదో అది కూడా అత్యంత ముఖ్యం. ఇంత గొప్పగా మీరు అందరూ కలిసి ఉంటున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. నాతో ఫ్రీ ఆపరేషన్ చేస్తుంటే దొరకబట్టి పోతారా రాప్రవి అంటే మనకు నిరంతరం ఈ సేవా కార్యక్రమాలలో ఉండాలని చెప్పారు. అందుకోసం పెన్షనర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా ఈ సేవా కార్యక్రమం ఉండాలని తెలియజేస్తూ, ఇంకోటి పెద్దలు భాస్కర్ చెప్పారు ఆరోగ్యం గురించి. నిజంగా కూడా చెప్పాలంటే ఇంతకుముందే చెప్పిన గతంలో ఉన్న ఫిట్నెస్సే కానీ మధ్యలో నేను కూడా సరిగ్గా చేస్తున్నాను. మొన్న అనుకున్న యోగా దినోత్సవం 21 ఉంది అంటే ఆంధ్రాలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద కార్యక్రమం చేసి ఒక 4 రోజుల ముందు ప్రోగ్రామ్ పెట్టింది. నేను అనుకుంటే ఈ 4 రోజులు మనం ఇంటికి ఆడిన గ్రౌండ్లో చేయాలి. 21 వరకు నేను కూడా ఫిట్ కావాలి, ఇంటికి వచ్చి యోగా చేయాలనుకున్నా. ఇక అంటే ఏది దేనికి అడ్డం కాదు, కానీ పొద్దుగాలు ఏమైనా ఎవరు వచ్చుడు, ఎటో ఫోన్ మాట్లాడు, రాత్రి లేట్ అవ్వడు, ఎటో పోయచ్చుడు, వారంకు ఓ రోజు హైదరాబాద్ పోయచ్చుడు, అంతా అక్కడ జీరో వచ్చింది. పిలిస్తే రావాలంటే నాకే రాబుద్ది కాదు, ఎందుకంటే యోగా చేస్తే అలవాటు పోయి అంత
గట్టిగా పడదు